అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు వీడియోలో ఈ 2026 సంవత్సరంలో ఆగస్టు నెలలో 1 తేదీ నుంచి 31 తేదీ వరకు మనకి ఏ రోజుల్లో వివాహానికి, పెళ్లి చూపులకు, నిశ్చయితాంబూలం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి శుభముహూర్తపు తేదీలనేవి ఉన్నాయన్న విషయం గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఆగస్టు నెలలో 2 మాసాలు ఉంటాయి. ఆగస్టు 12వ తేదీ వరకు మనకి ఆషాఢ మాసం అనేది ఉంటుంది. 13 నుంచి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది. సో, ఆగస్టు 1 వారం శనివారము, తదియా తిథి, శతభిష నక్షత్రము. ఈ రోజునైతే కేవలం పెళ్లి చూపులకు మాత్రమే శుభప్రదంగా ఉంది. ఈ 2, 3, 4, 5, 6, 7 తేదీలలో అయితే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవటానికి ఎటువంటి శుభముహూర్తాలైతే ఏమీ లేవండి. ఆగస్టు 8 వారం శనివారము, దశమి తిథి, రోహిణి నక్షత్రము. ఈ రోజున కూడా పెళ్లి చూపులకు చాలా శుభప్రదంగా ఉంది. ఆగస్టు 9 వారం ఆదివారము, ఏకాదశి తిథి, మృగశిర నక్షత్రము. ఈ రోజున కూడా మనకి పెళ్లి చూపులకు చాలా అనుకూలమైనటువంటి రోజు. 10, 11, 12, 13, 14 తేదీలలో అయితే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవటానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. ఆగస్టు 15 వారం శనివారము, తదియా తిథి, పుబ్బా నక్షత్రము. ఈ రోజున పెండ్లి చూపులకు అలాగే వివాహం నిర్వహించుకోవటానికి చాలా శుభప్రదంగా ఉంది. ఆగస్టు 16 వారం ఆదివారము, చవితి తిథి, ఉత్తరా నక్షత్రము. ఈ రోజున కూడా మనకి వివాహం చేసుకోవటానికి అలాగే నిశ్చయితాంబూలం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి చాలా శుభప్రదంగా ఉంది. ఆగస్టు 17 వారం సోమవారము, పంచమి తిథి, హస్త నక్షత్రము. ఈ రోజునైతే కేవలం నిశ్చయితాంబూలం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఆగస్టు 18 వారం మంగళవారము, షష్ఠి తిథి, చిత్తా నక్షత్రము. ఈ రోజునైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవటానికి ఎటువంటి శుభముహూర్తాలైతే ఏమీ లేవు. ఆగస్టు 19 వారం బుధవారము, సప్తమి తిథి, స్వాతి నక్షత్రము. ఈ రోజున కేవలం పెళ్లి చూపులకు మాత్రమే దివ్యప్రదమైనటువంటి రోజు. ఆగస్టు 20 వారం గురువారము, అష్టమి తిథి, విశాఖ నక్షత్రము. ఈ రోజున కేవలము వివాహానికి మాత్రమే అనుకూలమైనటువంటి రోజు. ఆగస్టు 21 వారం శుక్రవారము, నవమి తిథి, అనురాధ నక్షత్రము. ఈ రోజున పెళ్లి చూపులకు, వివాహము అలాగే నిశ్చయితాంబూలాలకు ఈ మూడిటికి చాలా శుభప్రదమైనటువంటి రోజు అండి. ఆగస్టు 22 వారం శనివారము, దశమి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈ రోజున పెండ్లి చూపులతో పాటు వివాహానికి కూడా చాలా శుభప్రదంగా ఉంది. ఆగస్టు 23 వారం ఆదివారము, ఏకాదశి తిథి, మూలా నక్షత్రము. ఈ రోజున మనకి కేవలము వివాహానికి మాత్రమే శుభప్రదంగా ఉంది. ఆగస్టు 24 వారం సోమవారము, ద్వాదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రము. ఈ రోజున పెండ్లి చూపులకు అలాగే నిశ్చయితాంబూలం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, వివాహానికి కూడా ఈరోజు చాలా శుభప్రదంగా ఉందండి. ఆగస్టు 25 వారం మంగళవారము, త్రయోదశి తిథి పూర్తిగా ఉంటుంది, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ రోజునైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవటానికి ఎటువంటి శుభముహూర్తాలైతే ఏమీ లేవు. ఆగస్టు 26 వారం బుధవారము, త్రయోదశి తిథి, శ్రవణ నక్షత్రము. ఈ రోజున వివాహంతో పాటు పెండ్లి చూపులకు, నిశ్చయితాంబూలాలకు ఈ మూడిటికి చాలా శుభప్రదంగా ఉంది. ఆగస్టు 27 వారం గురువారము, చతుర్దశి తిథి, ధనిష్ఠా నక్షత్రము. ఈ రోజున కూడా వివాహంతో పాటు నిశ్చయితాంబూలాలకు, పెండ్లి చూపులకు ఈ మూడిటికి కూడా పంచాంగం ప్రకారం అయితే చాలా దివ్యప్రదమైనటువంటి రోజు. ఆగస్టు 28 వారం శుక్రవారము, పౌర్ణమి తిథి, శతభిష నక్షత్రము. ఈ రోజున కేవలం పెండ్లి చూపులకు, వివాహానికి మాత్రమే శుభప్రదంగా ఉంది. ఆగస్టు 29 వారం శనివారము, పాడ్యమి తిథి, పూర్వభద్ర నక్షత్రము. ఈ రోజున కేవలం పెండ్లి చూపులకు మాత్రమే దివ్యప్రదమైనటువంటి రోజండి. ఆగస్టు 30 వారం ఆదివారము, విజయ తిథి, ఉత్తరాభద్ర నక్షత్రము. ఈ రోజున వివాహంతో పాటు పెండ్లి చూపులకు, నిశ్చయితాంబూలాలకు ఈ మూడిటికి చాలా అనుకూలమైనటువంటి రోజు. ఆగస్టు 31 వారం సోమవారము, తదియా తిథి, రేవతి నక్షత్రము. ఈ రోజున కేవలం పెండ్లి చూపులకు మాత్రమే దివ్యప్రదమైనటువంటి రోజు. సో చూసారు కదండి, 2026 సంవత్సరంలో ఆగస్టు నెలలో 1 తేదీ నుంచి 31 తేదీ వరకు మనకి ఏ తేదీలలో వివాహానికి, పెండ్లి చూపులకు, నిశ్చయితాంబూలాలకు
శుభముహూర్తపు తేదీలు ఉన్నాయన్న విషయం గురించి తెలుసుకున్నాం కదా! ఇక్కడ నేను తెలియచేసినటువంటి ఈ తేదీలు అనేవి అందరికీ ఒకటేలాగా వర్తించవండి. ఎవరైతే వివాహం కానీ, నిశ్చయితాంబూలాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుందాము అనుకుంటున్నారో, వారు మీకు దగ్గరలో ఉన్నటువంటి అయ్యవారిని కలిస్తే, వారు చూసి మీ జన్మనామ నక్షత్ర ప్రకారము మీకు ఏ తేదీ, ఏ తిథి, ఏ వారము సరిపోతుందో చూసి మీకు ఒక రోజు, ఒక ముహూర్తం అనేది నిర్ణయిస్తారు. ఇక్కడ కేవలం నేను ఆగస్ట్ నెలలో ఏ రోజుల్లో శుభముహూర్తపు తేదీలు ఉన్నాయి అన్న సమాచారాన్ని మాత్రమే పంచాంగంని అనుసరించి ఇక్కడ మీతో తెలియచేయడం జరిగింది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.